హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ రాయలాస్ ఫ్యామిలీ. మంచి స్పైసీగా జ్యూసీగా సెమీ గ్రేవీ టెక్స్చర్తో ఒక ఎక్సలెంట్ ప్రాన్స్, అదేనండి రొయ్యల ఇగురు, బెస్ట్ అనిపించుకునేలాగా మంచి ఎగ్జాక్ట్ కొలతలతో చూసేద్దాం. వచ్చేసేయండి. ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని 250 గ్రామ్స్ టైగర్ రొయ్యలండి ఇవి. నేను నడుం భాగంలో వేస్టేజ్, పొట్ట భాగంలో వేస్టేజ్ కూడా క్లీన్ చేసేసి తీసుకున్నాను. పచ్చివాసన పోవడానికి నిమ్మరసం అండ్ పసుపుతో నేను దీన్ని వాష్ చేశాను రొయ్యల్ని. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం ముందుగా రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో, సిమ్లో కూడా కాకుండా మీడియం ఫ్లేమ్లో మనం ఒక 15 to 20 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఈ టెక్స్చర్తో మనం ఒక 60 to 70% కుక్ అయిపోయి మంచిగా ఫ్రై అవుతూ మనకి రొయ్యలు అయితే రెడీ అయిపోతాయి. అదే ఆయిల్లో, నేను ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ తీసుకోలేదండి, అదే ఆయిల్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది ఫ్రై అవుతూ ఉండగా 3 పచ్చిమిరపకాయలని పొడవుగా చీల్చుకుని ఇందులో వేసుకున్నాను. అది ఫ్రై అవుతూ ఉండగా ఒక ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే తీసుకున్నాను. ఫ్రెష్గా దంచుకుని వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలాగా ఫ్రై అవుతూ ఉండగా 2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా తీసుకున్నాను. టొమాటోస్ జ్యూసీగా ఉంటే రొయ్యల ఇగురు అనేది చాలా టేస్టీగా వస్తుందండి. జ్యూసీగా లేకపోతే కొంచెం టేస్ట్ వేరియేషన్ కనిపిస్తుంది. జ్యూసీగా ఉండే టొమాటోల్ని ఎంచుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, అలాగే 2 టీ స్పూన్ల సాల్ట్ని అయితే తీసుకుంటున్నాను. ఇది కూడా మంచిగా ఒక మంచి మిక్స్ ఇచ్చి సాట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే యాడ్ చేసేసుకోవాలి. రొయ్యల్ని కూడా మంచిగా మిక్స్ ఇచ్చి ఒక 15 to 20 మినిట్స్ ఇలా వదిలేయాలి. ఇంకా వాటర్ ఏమీ నేను దీనికి యాడ్ చేయట్లేదండి. ఇందులో ఉన్న వాటర్తోనే రొయ్యలు అంతా వేగిపోతాయి. ఒక 15 to 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక ఫుల్ టీ స్పూన్ హోల్ గరం మసాలా అండ్ 1 టీ స్పూన్ కసూరి మేతిని అయితే క్రష్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఒక మంచి మిక్స్ ఇచ్చి మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఎక్సలెంట్గా తయారైన మన రొయ్యల ఇగురుని అయితే మనం సర్వ్ చేసేసుకోవాలి. చాలా 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 బాగుందండి. పులుసు కర్రీకి దూరంగా, ఫ్రైకి దగ్గరగా చాలా ఒథెంటిక్ స్టైల్లో ఎక్సలెంట్గా వచ్చిందండి. మీరు ఇదే విధంగా ట్రై చేసి సింపుల్ స్టెప్స్లోనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.